హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు నెక్స్ట్ వీక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, అలానే మనకి ఈ వీక్ అయితే చాలా క్రూషియల్. ఎందుకంటే మనందరికీ తెలిసినట్టు యూనియన్ బడ్జెట్ ఏదైతే సెంట్రల్ బడ్జెట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 1 ఉంది. సో దట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ట్రేడర్స్ ఇలాంటి బిగ్ ఈవెంట్స్ కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో కావచ్చు, డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు, అలానే లోయర్ టైం ఫ్రేమ్లో కావచ్చు ఎలా ఉండబోతుంది, మనకి ప్రైస్ యాక్షన్ ఏం అలానే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఏం చెప్తుంది, అలాగే ఫిబొనాచి లెవెల్స్ కూడా ఏం చెప్తున్నాయి అనేది మొత్తం కంప్లీట్గా మీ తరపున నేనైతే మీకు మొత్తం కంప్లీట్గా హోంవర్క్ చేసేసి నా వ్యూ అండ్ నా అనాలిసిస్ అయితే మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోకండి. సో మనం నిఫ్టీ చార్ట్లో ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసినప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కనుక మల్టీ టైం ఫ్రేమ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్లోనే మల్టీ టైం ఫ్రేమ్ అని సెర్చ్ చేయండి. మన ఛానల్లో క్లియర్ కట్గా ప్రైస్ యాక్షన్లో ఎలా ఎటువంటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయడానికి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో నిఫ్టీలో చూసుకుంటే కనుక రెండు కూడా బేరిష్ క్యాండిల్స్ వచ్చాయి. బట్ ఈ లో ఏదైతే ఉందో, దీని లో ఏదైతే ఈ ఏరియాలో దీని పైననే క్లోజింగ్ అయింది తప్ప కింద అయితే క్లోజింగ్ అవ్వలేదు. సో బుల్స్ ఈ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సిన నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ ఏదైతే 21,129 అంటే ప్రీవియస్ డే మనకి లో ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఒకవేళ ఈ 293 అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉంటున్నాయో ఇది కూడా బ్రేక్ అవుతాయి కనుక 293కి 129కి సో అరౌండ్ ఒక 180 to 200 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయ్యింది అనుకుంటే కనుక మనకి మళ్ళా 21,000 లెవెల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో సపోర్ట్ తీసుకుంటే కనుక ఈ లెవెల్ అయితే చాలా వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ మనకి బడ్జెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ట్రిక్కీ పార్ట్ ఏంటంటే బీజేపీకి వచ్చేసి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ ఉందో ఇది ఫైనల్ బడ్జెట్. సో డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో మంచి రిజల్ట్ మెజారిటీ రావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఈసారి మంచి ట్యాక్స్ పేయర్స్కి కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ సో ఇటువంటి కార్పొరేట్ కంపెనీస్కి కానీ మంచి బెనిఫిట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా ఇది కామన్ పీపుల్గా యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేసేది. కానీ మార్కెట్ పర్స్పెక్టివ్లో అందరూ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి అవుతుంది కాబట్టి సో దట్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ వరకు ఒకవేళ ఈ లెవెల్ కనుక 21,000 to 129 అదర్వైజ్ 21,120 అనేసుకుందాము, అదర్వైజ్ 21,120 అనుకుందాం. ఈ లెవెల్ని కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత ఎయిదర్ అప్ సైడా లేకపోతే డౌన్ సైడా అనేది మనకి ఒక డైరెక్షన్ అనేది క్లియర్ అవుతుంది యాజ్ పర్ వీక్లీ అనాలిసిస్. ఓకే, సో కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు. అండ్ మీరు కూడా లైక్ ట్రేడింగ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక ఏ జాబ్లో అయినా సరే కొంచెం నేర్చుకోవడం హోంవర్క్ అనేది కంపల్సరీ కాబట్టి దీంట్లో ఇంకొంచెం ఇస్తే మనకి ఆ ఏజ్ అనేది వస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము మనం. ఓకే, సో ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ ఓకే ఈ గ్యాప్లోనే మనకి ఇందాక చెప్పుకుంటున్నట్టు ఓకే ఈ గ్యాప్ ఏదైతే ప్రొటెక్ట్ చేసుకుంటుందో సో ఈ లెవెల్స్ గనక బ్రేక్ అయితే మనకి ఎటొకటి డైరెక్షన్ అయితే తెలుస్తుంది. సో అప్పటి వరకు కూడా ఇక్కడ ఏదైతే ఈ 2 లైన్స్ మధ్యలో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ కమింగ్ డేస్లో ఈ రేంజ్ దగ్గరికి వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ ఎలా అవుతుంది అనేది తెలుసుకోవడానికి కోసం. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లోకి వస్తే కొంత మీకు ఇందాక మనం వీక్లీ డైలీలో అనుకున్నట్టు కొంచెం క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో ఈ క్లమ్జీది ఏదైతే ఉందో ఈ లెవెల్ ఏదైతే ఉందో సో ఇది కంప్లీట్గా పైననే ఉంది కంప్లీట్గా. ఓకే, సో ఇక్కడ మనకి లాస్ట్ టైం మనం అనుకున్నట్టు డబ్ల్యూ ప్యాటర్న్ బట్ ఇది ఇక్కడ యాక్చువల్ ఫెయిల్ అయ్యింది. సో అగైన్ ఇట్స్ కమింగ్ అప్వర్డ్స్. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతే కనుక మనకి 21,600 అలానే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 21,000
కరెక్ట్ 21,700 చూడడానికి అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ ఏరియాలో ఉంటే డెఫినెట్గా ఈ 2 లెవెల్స్ కోసం వెయిట్ చేయమంటాను. ఏదైతే 21,288 అండ్ 21,129. సో ఇక్కడ ఒక 15 మినిట్స్ కనుక బ్రేక్ అవుతే మనం ఈవెన్ పొజిషనల్గా కూడా క్లోజింగ్ బేసిస్లో కూడా మనకి 21,120 కింద డౌన్లో కనుక క్లోజ్ అయితే పొజిషనల్ బేసిస్లో కూడా మనం పొజిషన్స్ అనేది బిల్డ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో స్టాప్ లాస్ కూడా చాలా చిన్నది, ఇక్కడ అప్లో పెట్టుకుంటే స్టాప్ లాస్ అనేది సరిపోతుంది. ఓకే, ఇన్ కేస్ ఫ్లాట్లో ఓపెన్ అయితే కనుక ఈ రెండింటి మధ్యలో ఏం చేస్తుంది ప్రైస్ యాక్షన్ అనేది దాన్ని బట్టి మనం ముందుకెళ్తే సరిపోతుంది. అలాగే మనం హెచ్డిఎఫ్సికి కూడా మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో వెయిటేజ్ అయితే ఉందో నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో మనం ఒకసారి అది కూడా చూసేద్దాము. సో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూసేద్దాం లాస్ట్లో. సో నిఫ్టీ బ్యాంక్లో కూడా ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే మొన్న అనుకున్నామో ఈ గ్యాప్ అనేది, ఓకే, ఇక్కడ మేము గమనిస్తే కనుక ఈ గ్యాప్ అనేది మనకి ఇక్కడ ఫిల్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్లో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడనే క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో దెర్ ఈస్ నో హింట్ ఎట్ ఆల్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 48,000 లెవెల్స్లోంచి 45,000 లెవెల్స్కి పడిపోయింది. ఆల్మోస్ట్ 2,000 to 3,000 పాయింట్స్ అయితే జస్ట్ ఒక 2 వీక్స్ టైంలో, అంటే లైక్ 10 డేస్ టైంలో. ఓకే, మనకి హాలిడేస్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా 8 or 9 డేస్ అనుకుంటా ఐ బిలీవ్. సో ఇన్ని తక్కువ టైంలో చాలా వరకు పెరిగింది. అండ్ ఈ టైంలో బయ్యర్స్ ఎక్కువ మనీ అయితే మేక్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే సెల్లర్స్కి సెల్లర్స్ ఎప్పుడు కూడా చాలా వరకు లైక్ నాన్ డైరెక్షనల్లే ప్లే చేస్తారు. నాన్ డైరెక్షనల్ మీన్స్ ఏదైనా సరే ఒక రేంజ్, ఓకే, ఇక్కడెక్కడ బ్రేక్ అవుతున్నంతసేపు సెల్లర్స్కి అయితే ప్రాఫిట్ వస్తాయి. ఎప్పుడైతే డైరెక్షనల్ వెళ్ళారో, సో డైరెక్షనల్గా చాలా తక్కువ మంది ఉంటారు ఏదైతే సెల్లర్స్ ఉంటారో. ఎందుకంటే వాళ్ళు స్ట్రాడిల్స్ 2 సైడ్ కూడా వాళ్ళు ఎక్కువ సెల్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా హ్యూజ్ గ్యాప్ డౌన్, లైక్ లాస్ట్ టైము మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చినట్టు అలా వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం. ఎందుకంటే మనం చూసే ఉన్నాము 3 రూపీస్ది ఆప్షన్ పుట్టు 300కి వెళ్ళింది, 12 రూపీస్ పుట్టు 1200 కూడా వెళ్ళిన రోజులు మొన్న చూసాము. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ డిజాస్టర్ అనమాట. డిజాస్టర్స్ లైక్ బ్యాక్ స్పాన్ ఈవెంట్స్ అంటూ ఉంటాం కదా, సో అలాంటిది అనమాట. సో ఈ గ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఒకవేళ కనుక ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతే నెక్స్ట్ మనకి సపోర్ట్ జోన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏ లెవెల్ 44,000 లెవెల్. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 900 పాయింట్స్, 800 to 900 పాయింట్స్ అయితే సపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి సేమ్ హింట్ అయితే కనిపిస్తుంది. ఏదైతే 44,400 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవుతే కనుక చాలా వరకు నెక్స్ట్ ఇమీడియట్గా అనుకుంటే కనుక, సో నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఈ లెవెల్ అంటే 44,029 అండ్ దెన్ నెక్స్ట్ ఈ లెవెల్స్ అయితే మనకి టార్గెట్స్గా కనిపిస్తున్నాయి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి అట్లీస్ట్ గ్యాప్ అప్ అవ్వాలి అనుకుంటే కనుక ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. లైక్ ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ లెవెల్ అంటే 45,000 లెవెల్ ఏదైతే ఉందో, ఓకే, అక్కడికి వచ్చేంత వరకు కూడా బై సైడ్ ఇనిషియేట్ చేయడం అయితే వేస్ట్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రేంజ్ నుంచి ఒక గ్యాప్ అప్ అయింది అండ్ నెక్స్ట్ కూడా సో మంచి లెవెల్ అని చెప్పొచ్చు మనం లాంగ్ వెళ్ళడానికి. సో మనం లాంగ్ వెళ్ళడానికి 44,960 ఆర్ 45,000 ఏదైతే ఉందో లెవెల్ 15 మినిట్స్లో డైలీ టైం ఫ్రేమ్లో కానీ 15 మినిట్స్లో కానీ ఉంటే కనుక మనం వెళ్ళడానికి అయితే ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ బడ్జెట్ వరకు కూడా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యి బడ్జెట్ ముందర ఏదైనా హింట్ ఇచ్చినప్పుడు మనకి ఒక డైరెక్షన్లో అనేది వెళ్ళడానికి ఉంటుంది. ఈదర్ ఇటువైపు వెళ్ళినా ఈ టార్గెట్ అండ్ అప్ సైడ్ వెళ్ళినా సరే మళ్ళీ ఏదైతే ఉందో 47,000, 46,400 ఈ లెవెల్స్ వరకు కూడా, సో ఈ లెవెల్స్ వరకు కూడా వెళ్ళేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము ఏదైతే మంచి సపోర్ట్ లెవెల్లో. సో మనకి ఇక్కడ కూడా లెవెల్స్ అయితే వచ్చాయి. ఇవి చాలా క్రూషియల్ లెవెల్స్ అని అయితే చెప్పొచ్చు మనకి. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత అంటే 45,100, 45,190 ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మనకి నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే 45,500 వచ్చేసి మనకి టార్గెట్ 1గా ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ అంటే 45,750
నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 46,250 ఈ లెవెల్లో మొత్తానికి ఓవరాల్గా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ గ్యాప్ లైక్ బడ్జెట్ ముందర రోజున లైక్ ఎవరైతే రిస్కీ ప్లేయర్స్ ఉంటారో లాంగ్ స్ట్రాడల్స్ అయితే యూజ్ చేయొచ్చు. లాంగ్ స్ట్రాడల్ అంటే ఏదైతే ఏటీఎం ఉంటుందో దాని కాల్ పుట్టు రెండు కూడా లాంగ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి స్టాప్ లాస్ రెండు కూడా జీరో అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జనరల్గా ఇలాంటి పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ అయితే చాలా ఉంటాయి. సో ఒకవేళ సపోజ్ మీరు 400 అంటే ఏటీఎం ఫర్ ఎగ్జాంపుల్ 400 తీసుకున్నారంటే మీకు 800 ప్రీమియం కట్టాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా దీంతో పాటు హెడ్జ్ తీసుకుంటే కనుక అంటే లైక్ తర్వాత ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఫార్వర్డ్ టైమ్స్కి వెళ్ళి అమ్మితే కనుక మీరు సెన్సిబుల్ వీడియోలో చూపించినట్టు ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. మీకు మార్కెట్ పెద్ద మూవ్ ఇస్తే కనుక ఒక సైడ్ డైరెక్షన్ వస్తే కనుక తక్కువ లాస్తో ఉండేలాగా ఎక్కువ ప్రాఫిట్ ఉండేలాగా మనం సెన్సిబుల్లో వేరియస్ స్టెప్స్ వేసుకుని ఐరన్ కాండోర్ వేసుకోవాలి, లేకపోతే ఐరన్ ఫ్లై వేసుకోవాలా, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీరు హోంవర్క్ చేయండి. సో దట్ మీకు మంచి రిస్క్ రివార్డ్ కనుక లైక్ 1:5 కానీ 1:7 ఇలా మంచి రిస్క్ టు రివార్డ్ అండ్ పిఓపి ఇవన్నీ ఎలా చూడాలి అనేది కూడా మనం ఆబ్స్ట్రా గురించి ఒక వీడియో అయితే చేసాము, లేకపోతే రీసెంట్గా సెన్సిబుల్ చేసాం. సో వీటిలో చూసుకుంటే మీకు వస్తుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద బడ్జెట్ అనుకుంటే కనుక లైక్ హీరో లాగా దాన్ని అయితే ట్రై చేయొచ్చు. సో దీస్ ఆర్ ద లెవెల్స్. ఒక్కసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏం చెప్తుంది అనేది మనం చూసేద్దాం. సో హెచ్డిఎఫ్సిలో ఉన్నాము ఎగ్జాక్ట్గా. మనకి లైక్ ఇంకా అది ఎటువైపు కూడా వెళ్ళలేదు, ఆల్రెడీ సపోర్ట్ తీసుకున్న ఏరియా దగ్గరనే ఉంది. ఒక్కసారి ఫిబ్రవరి ట్రేస్మెంట్ చూద్దాము. ఓకే, సో ఎగ్జాక్ట్గా అది 0.236 దగ్గర అండ్ 0 లెవెల్లో మధ్యలో ఇలా టైంపాస్ చేస్తుంది. అది 1460 పైకి వెళ్తే కనుక డెఫినెట్గా 1500 నెక్స్ట్ 1550 అనేది మనకి ఉంటుంది. సో ఎవరైతే మన డౌన్ సైడ్లో నేను లాస్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాము బైజోన్లో ఉంటుంది, బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి. సో ఎవరైతే ఆల్రెడీ ఎంటర్ అయ్యారో వాళ్ళు బుక్ చేసుకోవాల్సిన లెవెల్స్ అయితే చూడాల్సిన లెవెల్స్ అయితే ఇవి. సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి వీక్లీ వేయలేదు, ఎందుకంటే మనకి January 31 అదే ఉంది. ఓకే, సో నియర్ మంత్ అదే ఉంది కాబట్టి మంత్లీది వేసాను. అండ్ ఫిబ్రవరి, మార్చ్. సో ఇక్కడికి వచ్చేసరికి 18,18,000 ఉంటే సుమారుగా 19 lakhs ఉంటే ఇక్కడ మాత్రం 13 lakhs ఉంది. సో పుట్ సైడ్ చాలా తక్కువ ఉంది, కాల్ సైడ్ మాత్రం చాలా ఎక్కువ ఓఏ అయితే బిల్డప్ ఉంది. సో ఓవరాల్గా 5 lakh అనేది డిఫరెన్స్ ఉంది. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ బిగ్ పీపుల్ స్మార్ట్ మనీ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ డౌన్ సైడే ఛాన్స్ ఉంది అనేసి. సో డౌన్ సైడే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం కూడా అట్ సైడ్ ఉండటమే బెటరు. అంటిల్ అన్లెస్ మనం ఏదైతే లెవెల్స్ ఇందాక మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ వచ్చేంత వరకు కూడా మనం డౌన్ సైడ్ ఉండటమే బెటరు. ఓకే, లాస్ట్ టైం మనకు అంతకు ముందు రోజు డేటా చూసుకుంటే కనుక ఓన్లీ 2,82,000. సో ఓవరాల్గా చాలా వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 2 lakhs ప్లస్ పెరిగింది అని చెప్పొచ్చు. ఓకే, అండ్ కాల్ సైడ్ కూడా పెరిగింది, పుట్ సైడ్ కూడా పెరిగింది ఓవరాల్గా. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మనకి ఇప్పుడు ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ కానీ BTST అలర్ట్స్ కానీ 40% డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు ఫ్లాట్ 40 కోడ్ యూజ్ చేయండి మన యాప్లో. సో ఎనీ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి అన్ని 40% డిస్కౌంట్స్ అయితే చాలా వరకు ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి అయితే మీకు దొరుకుతున్నాయి. సో హోప్ యూ యూటిలైజ్ దిస్ ఆఫర్. అది ఈరోజు మిడ్నైట్తో అదైతే క్లోజ్ అయితే అవుతుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వీకెండ్. సో మండే మళ్ళీ డైలీ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.